హలో అండి అందరికీ. ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేసిన వాళ్ళకి, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మంచి రుచికరమైన పెసరపప్పు, బెల్లం, పచ్చి కొబ్బరితో చంద్రకాంతలు చేసుకుందాము. ముందుగా 1/2 కిలో పెసరపప్పు అనేది ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. 2 గంటలు పప్పు నానేలోపు మనము బెల్లాన్ని చక్కగా ఇలా తురుముకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత కప్పుడు బెల్లంకి 3 కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలి. నేను 1/2 కిలోకి కొద్దిగా ఎక్కువ బెల్లమే వేశాను. తియ్యగా ఉంటేనే ఈ చంద్రకాంతలు అనేవి మంచి రుచిగా ఉంటాయి. ఇవి 3 కప్పులు నీళ్లు పోసుకొని చక్కగా బెల్లాన్ని కరగనివ్వాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇది కరిగే లోప బెల్లం అయితే కలుపుతూ ఉండాలి. ఈలోపు మనము పప్పు అనేది శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది 1/2 కిలో పప్పు అండి. చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటాయి ఈ చంద్రకాంతలు. ఈ పెసరపప్పు మొత్తానికి ఒక మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు. కొంచెం బరకగా ఉంటేనే రుచి బాగుంటుంది. మనకి అది పిండి కలిపేటప్పుడు ఉండ కట్టకుండా చక్కగా అడుగంటుకోకుండా అవుతుంది. ఇలా ఒక మిక్సీలో వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది. మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, పెసరపప్పు ముద్ద మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా బరకగా ఉండాలి, మరి మెత్తగా కూడా ఉండొద్దు. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక చెక్క కొబ్బరి చెక్క, ఒక కొబ్బరికాయలో సగం వరకు ఇలా చిన్న ముక్కలు కోసుకొని ముక్కలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసి అందులోనే 4 నుంచి 5 ఇలాచి వేసుకోవాలి. ఇవి వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవాలి. వీలైతే కొబ్బరి తురుము కూడా వేయొచ్చు. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిపోయింది కదా మనకి కొబ్బరి తురుము, కొబ్బరి, ఇలాచి. ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ మరిగే నీటిలో, బెల్లం నీటిలో ఈ కొబ్బరి తురుము అనేది అందులో వేసుకోవాలి. మొత్తం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొబ్బరి వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది. ఒక చెక్క కొబ్బరి మొత్తం ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో వేసుకోవాలి. ముక్కలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ముక్కలైతే నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు. ఈ రుబ్బు అయితే మనకి పెసరపప్పు రుబ్బేసాం కదా, అది వచ్చేసి ఈ బెల్లం నీటిలో వేసేసి ఆగకుండా ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. వదిలేస్తే అడుగు అంటేస్తుంది. ఇది కలిపేటప్పుడే జాగ్రత్తగా చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అడుగు అస్సలు అంటొద్దు, ఉండ కూడా కట్టొద్దు. అంత జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. గ్యాస్ అయితే మీడియంలోనే ఉండాలి, హైలో పెట్టొద్దు. హైలో పెడితే తొందరగా అడుగు అంటుకుంటుంది. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మెల్లగా అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఒకటే డైరెక్షన్లో కలపాలి. గరిట అనేది వదిలేస్తే అడుగు అంటుకుంటుంది. అంటుకోకుండా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, మన గరిటతో తీసి వేస్తే ఇలా మరీ జారుడుగా కాకుండా మరీ ముద్దలా కాకుండా ఇలా ఉన్నంతసేపు ఉడికించుకోవాలి. 2-3 ఉడుకులు అయితే రావాలి. చూసారు కదా, చక్కగా మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత కలుపుతూనే ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ బంద్ చేసేయాలి. మరీ గట్టి పడిపోతే బాగోదు. ఇలా కొద్దిగా జారుడుగానే ఉండాలి. ఎందుకంటే చల్లగా అయిపోయే కొద్దీ మళ్ళీ గట్టి పడిపోతుంది. ఈలోపు మనము పళ్ళెంకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పళ్ళెం మొత్తం శుభ్రంగా అప్లై చేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం అప్లై చేసిన తర్వాత నాకైతే ఇవి 2 పళ్ళేళ్ళకి వచ్చాయి. ఒక 1/2 కిలోకి అయితే మనము పెద్ద సైజు పళ్ళెం అయితే ఒకటి సరిపోతుంది. చిన్నవి అయితే 2 పెట్టుకోవాలి. ఈ మొత్తానికి మెల్లగా అందులో పోసుకోవాలి. ఆ పళ్ళెంలో కొద్దిగా పోసుకోవాలి. ఒకటేసారి వంపేయొద్దు, ముద్దలాగా ఒకటే చోట ఉండిపోతుంది. ఇలా మొత్తం కొద్దిగా పోసుకొని పళ్ళెం అంతటికి సర్దేసి ఇలా 2-3 సార్లు కొట్టాలి. ఏమన్నా గ్యాప్ ఉంటే అది ఫిల్ అయిపోతుంది. చక్కగా పళ్ళెం మొత్తము అంటుకున్న తర్వాత వీలైతే కొద్దిగా చేతికి తడి చేసుకొని పైన ఇలా ఒత్తేయాలి. ఒక అరగంట వదిలేస్తే ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా గట్టిపడిపోతుంది.
తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. ఇవి చూడ్డానికైతే చాలా బాగుంటాయి. పచ్చివి కూడా తినొచ్చు. నూనెలో వేయించుకుంటా ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చి ముక్కలు కూడా తినొచ్చు, వేయించుకుని కూడా తినొచ్చు. అంత రుచిగా ఉంటాయి. చిన్నపిల్లలకైతే బాగా పెట్టాలి. ఇవైతే పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది కదా. బెల్లం, పెసరపప్పు చూసారు కదా. ఈ విధంగా ముక్కలు అనేవి కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని ముక్కలు కూడా కట్ చేసిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటి తీసుకోవాలి. ఈలోపు ఒక కళాయిలో నూనె పోసుకోవాలి. మందపాటి కళాయి అనేది పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక్కటి వేసేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక్కొక్కటిగా మెల్లగా నూనెలో వదులుకోవాలి. నూనె కూడా పెట్టినప్పుడు గ్యాస్ హైలో ఉండొద్దు, మీడియంలో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే పైన తొందరగా మాడిపోతాయి, లోపలైతే ఉడకవు. కాబట్టి గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా మెల్లగా వదిలేయాలి. వదిలేసి మరోవైపు తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొద్దిగా లోపల ప్లేస్ ఉన్నట్టుగా మనము వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయొద్దు, ఒకదానికొకటి అంటుకుంటే బాగోవు తీయడానికి కూడా. ఇలా విడివిడిగా ఉంటేనే బాగుంటాయి. ఒక్కొక్కటి వేసుకుంటూ కొద్దిగా బ్రౌన్ కలర్లో వేగేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా. ఈ కలర్లో వేగేంతసేపు వేపుకొని ఒక బేసిన్లోకి తీసుకోవాలి. కింద అయితే టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొంచెం ఈ చంద్రకాంతలకి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకుంటుంది. మనకి వేడి వేడి చంద్రకాంతలు అయితే రెడీ అయిపోయేవి. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కానీ తీసుకొని వెళ్ళడానికి, ఎవరికైనా వంటలు పెట్టేటప్పుడు ఇలాంటివి వండి పెడితే చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా. బ్రౌన్ కలర్లో మనకి ఎంత బాగున్నాయో చూడడానికి. అలాగే రుచి కూడా అంతే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా పెడితే మంచిది. ఇవి పచ్చి ముక్కలు మనకి జున్ను ముక్కల్లాగే ఉన్నాయి కదా చూడడానికి. తిన్నా సరే చాలా రుచిగా ఉంటాయి. పచ్చివి తినొచ్చు, ఇలా వేయించినవి తినొచ్చు. థ్యాంక్ యూ.